Hello everyone, welcome to our channel Uttam's Academy. First question చూద్దాం. ఐరన్ కాపర్ జింక్ అని ఇస్తున్నారు. సో ఐరన్ కాపర్ జింక్ అనేది ఏంటి? మెటల్స్ కదా. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. సిరామిక్, కార్బన్, సిల్వర్, కోక్. ఈ 4 ఆప్షన్స్లో మెటల్ ఏది ఉంది? సిల్వర్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో స్క్వేర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? n square plus n minus 1 whole square plus n minus 2 whole square up to n minus n whole square అన్నమాట. సో ఇక్కడ 5 rows 5 columns ఉన్నాయి కదా. n ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 5 square plus 5 minus 1 whole square plus 5 minus 2 whole square plus 5 minus 3 whole square plus 5 minus 4 whole square plus 5 minus 5 whole square. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. 5 square ప్లస్ 5 minus 1 అంటే 4 square కదా. తర్వాత 3 square 2 square 1 square 5 minus 5 అంటే 0 square. 5 square అంటే వాల్యూ ఎంత? 25. 4 square అంటే 16, 3 square అంటే 9, 2 square అంటే 4, 1. సో ఇవన్నీ యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 55 కదా. సో ఈ ఫిగర్ మొత్తంలో టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 55 స్క్వేర్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ యాక్షన్ కరెక్ట్గా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద వెదర్ బ్యూరో హ్యాస్ రీసెంట్లీ ఫోర్కాస్టెడ్ నెక్స్ట్ వీక్స్ వెదర్ ఆఫ్ కాశ్మీర్ ఇన్ విచ్ ఇట్ సైడ్ దట్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ ఏ హెవీ స్నోఫాల్ ఫర్ ద హోల్ వీక్ అని ఇస్తున్నారు. సో వెదర్ బ్యూరో వాళ్ళు ఏం ఫోర్కాస్ట్ చేస్తున్నారు? కాశ్మీర్లో వెదర్ అనేది నెక్స్ట్ వీక్ మొత్తం ఎక్కువ స్నోఫాల్ అనేది ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు యాక్షన్స్ చూద్దాం. ద వెదర్ బ్యూరో షుడ్ ప్రొపగేట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ అవుట్ ద కాశ్మీర్ త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్ అని ఇస్తున్నారు. ఈ వెదర్ బ్యూరో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని కాశ్మీర్ మొత్తం వేరియస్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి అని చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్కి ఇది కరెక్ట్ అయిన యాక్షనే కదా. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల అందరూ జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఈ యాక్షన్ అనేది కరెక్ట్. సెకండ్ యాక్షన్ చూద్దాం. ద సివిక్ బాడీస్ మస్ట్ మేక్ అరేంజ్మెంట్స్ టు రిమూవ్ స్నో ఫ్రమ్ రోడ్స్. సో సివిక్ బాడీస్ అందరూ ఏం అరేంజ్మెంట్స్ చేయాలి? ఎక్కువ స్నోఫాల్ జరుగుతుంది కాబట్టి స్నోనంతా ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడం అనే యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఈ యాక్షన్ కూడా కరెక్ట్గా ఉంది కదా. సో 2 యాక్షన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. థర్డ్ యాక్షన్ చూడండి. ద న్యూస్ మస్ట్ బి స్టాప్డ్ ఫ్రమ్ స్ప్రెడింగ్ అవుట్ సైడ్ ద స్టేట్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కాశ్మీర్ స్టేట్లో తప్ప మిగతా ఏ స్టేట్స్కి పాస్ చేయకూడదు అని చెప్తున్నారు. అలా పాస్ చేయకుండా ఉండడం వల్ల టూరిస్ట్ ఎవరైనా కాశ్మీర్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో థర్డ్ యాక్షన్ అనేది కరెక్ట్గా లేదనమాట. ఓన్లీ ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ ఫాలో అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ 3 ప్యాటర్న్స్ ఇస్తున్నారు. ఈ 3 ప్యాటర్న్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి కదా. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. 48. 40 + 8 ఎంత? 48. 12 + 4 ఎంత? 16. ఈ రెండింటిని డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 3 కదా. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 3 కదా వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుందేమో చూద్దాం. 20 + 15 35. 5 + 2 ఎంత? 7. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 5. సో ఇక్కడ ఉండే నెంబర్ కూడా 5 కదా. సో 2 ప్యాటర్న్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి దీనికి కూడా సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. 16 + 6 ఎంత? 22. 9 + 2 11. 22 / 11 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 2 అనే వాల్యూ ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేపాల్ ఈజ్ రిటన్ యాజ్ PGRCN. సో ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో నేపాల్ అనేది ఎలా రాయబడింది? PGRCNగా రాయబడింది. అండ్ చైనా ఈజ్ రిటన్ యాజ్, సేమ్ అదే కోడ్ లాంగ్వేజ్లో చైనా అనేది ఎలా రాయబడింది? EJKPCగా రాయబడింది. హౌ విల్ కొరియా బీ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? సో ఈ 2కి లాజిక్ కనుక్కున్న తర్వాత కొరియా అనే వర్డ్కి నెక్స్ట్ ఏం లెటర్స్ వస్తాయో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ లాజిక్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. 14 5 16 1 12 16 7 18 3 14 కదా వీటి యొక్క వాల్యూస్. 14 అనేది 16 అయింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? +2ని యాడ్ చేస్తున్నారు కదా. 5 అనేది 7 అయింది. సో ఇక్కడ +2. 16కి +2 యాడ్ చేస్తే 18, 1కి +2 యాడ్ చేస్తే 3, 12కి కూడా 2ని యాడ్ చేస్తే
14 వస్తుంది కదా. సో అన్ని లెటర్స్ యొక్క వాల్యూస్కి 2 యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ లెటర్స్ యొక్క వాల్యూస్ ఫామ్ అయినాయి కదా. ఇక్కడ కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అవుతుందేమో చూద్దాం. 3, 8, 9, 14, 1, 5, 10, 11, 16, 3. 3కి 2 యాడ్ చేస్తే 5, 8కి కూడా 2 యాడ్ చేస్తే 10, 9కి 2 యాడ్ చేస్తే 11, 14కి 2 యాడ్ చేస్తే 16, 1కి కూడా 2 యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. సో ఈ రెండిట్లో సేమ్ లాజిక్ అనేది ఫాలో అవుతుంది కదా, 2 యాడ్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ కొరియా పైన కూడా అప్లై చేద్దాం. 11కి 2 యాడ్ చేస్తే 13, 13 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది M. 15కి 2 యాడ్ చేస్తే 17, 17 అంటే ఆల్ఫాబెట్ Q. 18కి 2 యాడ్ చేస్తే 20, 20 అంటే ఆల్ఫాబెట్ T కదా. 5కి 2 యాడ్ చేస్తే 7, 7 అంటే ఆల్ఫాబెట్ G. 1 + 2 అంటే 3. సో ఆల్ఫాబెట్ ఏమొస్తుంది C. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది MQTGC. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ మొత్తం చేయకున్నా కూడా ఫస్ట్ లెటర్ ఒక్కటి కనుక్కుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ ఒక్కటి కనుక్కొని థర్డ్ ఆప్షన్ అనేది కూడా చూస్ చేసేసుకోవచ్చు, టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1/4 of a pencil is black, half of the remaining part is green and the rest of the pencil is yellow. If the length of the yellow part is 1/2 centimeters, then find the length of pencil అని అడుగుతున్నారు. సో ఒక టోటల్ పెన్సిల్ 1 అనుకుంటే ఆ 1లో 1/4 of the part of pencil is black అంటున్నారు. సో 1/4 part of the pencil ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. half of the remaining part is green. సో 1లో 1/4 అయిపోయిందంటే ఇంకెంత మిగులుతుంది, 3/4 పార్ట్ కదా. ఈ 3/4 పార్ట్లో హాఫ్ పార్ట్ అంటే 1/2 ఏ కలర్లో ఉందంట, గ్రీన్ కలర్లో ఉంది. అంటే 3/8 పార్ట్ కదా, గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ ఎల్లో. సో 1/4 పార్ట్ ఏమో బ్లాక్ కలర్, 3/8 పార్ట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇంకెంత పార్ట్ మిగిలిందో కనుక్కోవాలంటే టోటల్ ఎంత 1లో నుంచి 1/4 + 3/8. సో ఈ రెండింటిని యాడ్ చేసి 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత పార్ట్ మిగిలిందో మనకు తెలుస్తుంది కదా. సో ఎల్సిఎం తీసుకుంటే 8, 5/8 - 1, సో 3/8. ఇంకెంత పార్ట్ ఉంది, 3/8 పార్ట్ ఉంది. ఈ 3/8 పార్ట్ అనేది ఎల్లో కలర్ కదా. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఎల్లో పార్ట్ ఈస్ 1/2 centimeters. సో ఈ ఎల్లో పార్ట్ యొక్క లెంత్ ఎంత ఇస్తున్నారు, 3/8 పార్ట్ లెంత్ ఎంత 1/2 ఇస్తున్నారు. 1/2 అంటే 3/2 కదా. సో 3/8 పార్ట్ 3/2 centimeters అయితే టోటల్ పెన్సిల్ ఎంత 1 అనుకున్నాం కదా. 1 అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందో కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x × 3/8 = 1 × 3/2. 3 క్యాన్సల్, 2 1s 2 4s. సో ఫైనల్గా x = 4 centimeters. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The HCF of two numbers is 20 and the LCM is 400. If one of the numbers is 80, then the other number is అని అడుగుతున్నారు. సో ఒక 2 నెంబర్స్ యొక్క HCF ఎంత ఇస్తున్నారు, 20 ఇస్తున్నారు. అదే 2 నెంబర్స్కి LCM ఎంత ఇస్తున్నారు, 400. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చేసారు 80 అని. సో ఆ 2 నెంబర్స్ని x y అనుకుంటే ఒక నెంబర్ మనకు తెలుసు కదా 80 అని. నెక్స్ట్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. సో ఎల్సిఎం తెలుసు, హెచ్సిఎఫ్ తెలుసు, ఒక నెంబర్ కూడా తెలుసు కదా. మనకు ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే x × y = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం కదా. x అంటే 80, y అనేది మనం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు 20, ఎల్సిఎం 400 కదా. 81s 85s, 25s ఎంత 100. సో నెక్స్ట్ నెంబర్ యొక్క వాల్యూ ఎంత 100. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Next question. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. Second term అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో అదే లాజిక్ బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. కార్, ఆటోమొబైల్ ఇస్తున్నారు. కార్ అనేది ఏంటి, ఒక ఆటోమొబైల్ కదా. సేమ్ అలానే ల్యాప్టాప్ అనేది దేనికి రిలేట్ అవుతుంది, కంప్యూటర్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ ఉందో కనుక్కుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఐ హ్యావ్ నాట్ ఎట్ రీడ్ ఆల్ ద 7 హ్యారీ పాటర్ బుక్స్. ఒక పర్సన్ హ్యారీ పాటర్ బుక్స్ అని ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్తున్నారు.
సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద జెనీ హ్యాడ్సన్ బుక్స్. అదే పర్సన్ జెనీ హ్యాడ్సన్ బుక్స్ అన్ని చదివేశాడంట. థర్డ్ స్టేట్మెంట్లో ఐ డోంట్ లైక్ రీడింగ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఈవెన్ దో ఐ హ్యావ్ రీడ్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ జస్ట్ టు ట్రై సంథింగ్ న్యూ. ఆ పర్సన్కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా అవి ట్రై చేయాలని చెప్పి ఆ సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో కూడా కొన్ని చదివినాడంట. ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. తో బుక్ రీడింగ్ ఈజ్ మై హాబీ, ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ ద బుక్స్ ఐ రీడ్. ఆ పర్సన్కి బుక్ రీడింగ్ అనేది ఒక హాబీ అయినప్పటికీ కూడా తను ఏమైతే చదవాలనుకుంటున్నాడో సెలెక్టివ్ బుక్స్ మాత్రమే చదువుతాడని ఇస్తున్నారు. కానీ ఇక థర్డ్ స్టేట్మెంట్లో తనకి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేవి ఇష్టం లేకపోయినా కూడా చదువుతున్నాడు అని ఇస్తున్నాడు కదా, అప్పుడు సెలెక్టివ్ బుక్స్ మాత్రమే చదువుతున్నాడని కరెక్ట్గా చెప్పచ్చా? చెప్పలేం కదా. సో ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి, ఐ హ్యావ్ రీడ్ సమ్ ఆఫ్ ద హ్యారీ పాటర్ బుక్స్ అని ఇస్తున్నారు. హ్యారీ పాటర్ బుక్స్లో కొన్ని చదివినాను అని కంక్లూషన్ చెప్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఐ హ్యావ్ నాట్ యెట్ రీడ్ ఆల్ ద 7 హ్యారీ పాటర్ బుక్స్, ఇంకా 7 హ్యారీ పాటర్ బుక్స్ అనేవి కంప్లీట్ చేయలేదు అంటే అతను ఖచ్చితంగా స్టార్ట్ చేసినట్లే కదా. సో సెకండ్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. థర్డ్ కంక్లూషన్ చూడండి, ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్ వైల్ సెలెక్టింగ్ మై నెక్స్ట్ బుక్ టు రీడ్. ఆ పర్సన్కి నెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు కొత్తవి ట్రై చేయడం అనేది ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. ఇక థర్డ్ స్టేట్మెంట్లో కూడా తనకి ఇష్టం లేకపోయినా కూడా చదువుతున్నాడు కదా, అంటే కొత్తవి ట్రై చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది తనకి ఇంట్రెస్ట్ అనే కదా. సో థర్డ్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్ థర్డ్ కంక్లూషన్ ఫాలో అవుతాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ షార్క్స్ ఆర్ ఫిష్ ఈజ్ రిటన్ యాజ్. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో షార్క్స్ ఆర్ ఫిష్ అనేది ఎలా రాయబడింది? @MTగా రాయబడింది. ఫిష్ ఈట్ ఫుడ్ ఈజ్ రిటన్ యాజ్ ఫిష్ ఈట్ ఫుడ్ ఈజ్ రిటన్ యాజ్ ఫిష్ ఈట్ ఫుడ్ అనేది ఎలా రాయబడిందంట? LUMTAKగా రాయబడింది. సో నెక్స్ట్ షార్క్స్ ఈట్ ఫిష్ అనేది ఎలా రాయబడింది? MTAK@గా రాయబడిందంట. సో మనం ఫైనల్గా ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ షార్క్స్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. షార్క్స్కి ఏ కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలి. సో షార్క్స్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్లో ఉంది కదా, కానీ ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్లో ఫిష్ అనేది కూడా కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఫిష్కి ఏం కోడ్ వస్తుందో కనుక్కుందాం. ఫిష్ అనేది 3 స్టేట్మెంట్స్లో ఉంది చూడండి. సో ఈ 3 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? MT కదా. సో అప్పుడు ఫిష్కి ఏం కోడ్ వస్తుంది? MT కాకుండా ఫస్ట్ స్టేట్మెంట్లో ఉండే కోడ్స్కి థర్డ్ స్టేట్మెంట్లో ఉండే కోడ్స్కి ఏది కామన్గా ఉంది? @ కదా. సో షార్క్స్కి ఏం కోడ్ వస్తుంది? @. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the Venn diagram that best represents the relationship between the given set of classes. Male, father, doctors ఇస్తున్నారు. సో ఈ 3 క్లాసెస్కి ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో చూద్దాం. ఫాదర్స్ అందరూ ఎవరు? మేల్ కదా. అదే మేల్లో కొంతమంది డాక్టర్స్ కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ మేల్ తీసుకుంటే ఫాదర్స్ అందరూ మేల్ కాబట్టి ఫాదర్స్ అందరినీ ఇక్కడ ప్లేస్ చేద్దాం. తర్వాత డాక్టర్స్ అనేవాళ్ళు మేల్ అయి ఉండొచ్చు, అలానే ఫాదర్స్ కూడా అయి ఉండొచ్చు కదా. సో ఇలా తీసుకోవాలి డాక్టర్స్ని. ఆ 3 క్లాసెస్కి వెన్ డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 6 ఈస్. సో 6 మల్టిపుల్స్ అనేవి సమ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో మనం కనుక్కోవాలి. 6 మల్టిపుల్స్ అంటే 6, 12, 18, 24 అండ్ సో ఆన్. వీటన్నిటిలో 6ని కామన్ తీస్తే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 12 వరకు వస్తాయి కదా. ఇవన్నీ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ కదా. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n+1/2. n అంటే ఏం వాల్యూ తీసుకోవాలి? 12 తీసుకోవాలి కదా. 12ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. 6 × 12 × 13/2. 2 1s 2 6. 13 6 ఎంత? 78. 78 × 6 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 468. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే వాల్యూ ఎంత? 468. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జగదీష్ వాక్స్ 200 steps టువర్డ్ ద ఈస్ట్ ఫ్రమ్ హిస్ హౌస్. జగదీష్ అనే వ్యక్తి తన హౌస్ ఇక్కడ ఉంటే హౌస్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో 200 steps వాక్ చేశాడంట. సో ఇది జగదీష్ వాళ్ళ హౌస్. అండ్ దెన్ వాక్స్ 40 steps ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్ టు రీచ్ టీ స్టాల్. సో ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు
ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని 40 స్టెప్స్ వాక్ చేశాడంట. అప్పుడు టీ స్టాల్కి రీచ్ అయ్యాడు అని చెప్తున్నారు. దెన్ హీ వాక్స్ 40 స్టెప్స్ టువర్డ్స్ హిస్ రైట్ అండ్ రీచ్డ్ ఏ బస్ స్టాప్. సో ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు కదా, సౌత్ డైరెక్షన్లో ఉండే వ్యక్తికి రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ అవుతుంది కదా. రైట్ డైరెక్షన్ తీసుకొని 40 స్టెప్స్ వాక్ చేస్తే బస్ స్టాప్కి రీచ్ అయ్యాడంట. దెన్ హీ టర్న్ టువర్డ్స్ హిస్ రైట్ అండ్ వాక్స్ 40 స్టెప్స్. ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కదా, వెస్ట్ డైరెక్షన్లో రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ కదా. రైట్ డైరెక్షన్ తీసుకొని 40 స్టెప్స్ అనేవి వాక్ చేస్తున్నాడంట. ఫ్రమ్ దేర్ టర్నింగ్ టువర్డ్స్ హిస్ రైట్ హీ వాక్స్ 140 స్టెప్స్ అండ్ రీచ్డ్ ఏ పోస్ట్ ఆఫీస్. సో ఇప్పుడు జగదీష్ ఇక్కడ ఉన్నాడు కదా, రైట్ టర్న్ తీసుకొని 140 స్టెప్స్ అనేవి నడిచాడంట. 140 స్టెప్స్ వాక్ చేసిన తర్వాత అతను ఎక్కడికి రీచ్ అయ్యాడు? హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద పోస్ట్ ఆఫీస్ విత్ రెస్పెక్ట్ టు జగదీష్ హౌస్ అని ఇస్తున్నారు. సో జగదీష్ హౌస్ ఇక్కడ ఉంది కదా, ఈ హౌస్ నుంచి పోస్ట్ ఆఫీస్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉందో మనం కనుక్కోవాలన్నమాట. సో ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? 140 కదా. ఈ టోటల్ డిస్టెన్స్ 200 కదా. సో ఈ పార్ట్ ఒక్కటి ఎంత డిస్టెన్సో కనుక్కోవాలంటే ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ కదా. సో ఈ పార్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత? 40. సో ఈ టోటల్ 140 అంటే ఈ పార్ట్ 40 కదా. సో ఈ పార్ట్ ఎంత అవుతుంది? 100 అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 200. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 కదా. టోటల్ కలిపితే 200 + 100 అంటే 300 కదా. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? 300. హౌస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి 300 స్టెప్స్ ఉంది. ఇప్పుడు హౌస్ ఇక్కడ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్ డైరెక్షన్ కదా. సో 300 స్టెప్స్ ఈస్ట్ డైరెక్షన్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అని ఇస్తున్నారు. సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో అదే లాజిక్ బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆర్గ్యూ, ఫైట్ ఇస్తున్నారు. ఆర్గ్యుమెంట్ అనేది దేనికి లీడ్ చేస్తుంది? ఫైటింగ్కి లీడ్ చేస్తుంది కదా. సేమ్ అలానే సాడ్ అనేది డిప్రెషన్కి లీడ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ 6 numbers is 18. If one more number is included, the mean of 7 numbers will be 20. What is the number that is included అని ఇస్తున్నారు. 6 numbers యొక్క మీన్ ఎంత ఇస్తున్నారు? 18 ఇస్తున్నారు కదా. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సమ్ ఆఫ్ 6 numbers by number of 6 numbers equals to 18 ఇస్తున్నారు. సో సమ్ ఆఫ్ 6 numbers ఈక్వల్స్ టు టోటల్ ఎంత? 6 కాబట్టి n ప్లస్లో 6ని అసైన్ చేద్దాం. ఇది ఇక్కడికి పంపిస్తే 18 × 6 అవుతుంది కదా. సో సమ్ ఆఫ్ 6 numbers ఈక్వల్స్ టు 18 × 6 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ద మీన్ ఆఫ్ 7 numbers విల్ బి 20. మీన్ ఆఫ్ 7 numbers ఎంత ఇస్తున్నారు? 20 కదా. మీన్ అంటే సమ్ ఆఫ్ 7 బై నెంబర్ ఆఫ్ కదా, n ప్లస్లో 7ని అసైన్ చేసుకోవాలి. సో సమ్ ఆఫ్ 7 numbers అంటే 20 × 7గా తీసుకోవాలి కదా. సో 7 numbers యొక్క సమ్ ఎంత వచ్చింది? 20 × 7. 6 numbers యొక్క సమ్ ఎంత వచ్చింది? 18 × 6 కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే కొత్తగా ఏ నెంబర్ యాడ్ చేస్తారో మనకి తెలుస్తుంది కదా. సో సమ్ ఆఫ్ 7 numbers మైనస్ సమ్ ఆఫ్ 6 numbers ఈక్వల్స్ టు 20 × 7 మైనస్ 18 × 6. 20 × 7 అంటే 140. 18 × 6 అంటే ఎంత వస్తుంది? 108 కదా. 140 మైనస్ 108 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 32. సో కొత్తగా ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నారు? 32 అనే నెంబర్ని యాడ్ చేస్తున్నారు కదా. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఇస్తున్నారు. ఈ 2 ప్యాటర్న్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఈ ప్యాటర్న్కి లాజిక్ అనుకున్న తర్వాత సేమ్ ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ ప్యాటర్న్లో నెంబర్స్ ఏమి ఇస్తున్నారు? 6, 2, 5, 6, 22 ఇస్తున్నారు కదా. 5 2s ఎంత? 10 ప్లస్ 6 ప్లస్ 6. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 10 + 6 16. 16 + 6 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 22. సో ఇక్కడ మిడిల్ నెంబర్ కూడా 22నే కదా. 2ని 5ని మల్టిప్లై చేస్తున్నాం, తర్వాత 6ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 5 4s ఎంత? 20. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9 + 5 ఎంత? 14. 20 + 14 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 34. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. 6, 2,
32 ఇస్తున్నారు. 6 స్క్వేర్ వాల్యూ ఎంత 36 కదా, 2 స్క్వేర్ అంటే 4. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది 32. సో ఇక్కడ థర్డ్ నెంబర్ కూడా 32 కదా. సేమ్ లాజిక్ ఈ ప్యాటర్న్స్ కూడా సాటిస్ఫై చేస్తాయో లేదో చూద్దాం. 9, 6, 45 ఇస్తున్నారు. 9 స్క్వేర్ అంటే 81, 6 స్క్వేర్ ఎంత 36. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నా కూడా వాల్యూ ఎంత వస్తుంది 45. సో ఇక్కడ థర్డ్ నెంబర్ కూడా 45 కదా. ఈ ప్యాటర్న్ కూడా చెక్ చేద్దాం చూడండి. 4, 1, 15 ఇస్తున్నారు. 4 స్క్వేర్ అంటే 16, 1 స్క్వేర్ అంటే 1 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నా కూడా 15 అని నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని ఈ ప్యాటర్న్ పైన కూడా అప్లై చేద్దాం. 8, 6 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ ఎంత 36. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది 28. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. X ఈజ్ ఫాదర్ ఆఫ్ Y అండ్ Z. Y, Z వీళ్ళిద్దరికి ఫాదర్ ఎవరు X అని ఇస్తున్నారు. ఫాదర్ అంటే మేల్ కాబట్టి ప్లస్ అనే సైన్తో రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. P ఈజ్ మదర్ ఆఫ్ Q వాళ్ళ మదర్ ఎవరు P అని ఇస్తున్నారు. నెక్స్ట్ Q ఈజ్ సిస్టర్ ఆఫ్ Y. Y వాళ్ళ సిస్టర్ ఎవరు Q. Yకి Q సిస్టర్ అంటే Z కూడా సిస్టర్ అనే కదా. Q వాళ్ళ మదర్ P అంటే Yకి Z కూడా P అనే ఆమె మదరే అవుతుంది కదా. సో X, P అనే వాళ్ళు కపుల్స్ అవుతారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ X అండ్ P? X అండ్ P యొక్క రిలేషన్ ఏంటి కపుల్స్ కదా, అంటే హస్బెండ్ అండ్ వైఫ్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. X అండ్ P ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 4 ఫిగర్స్ P, Q, R and S. Figure P represents people who are swimmers, while figure Q represents acrobats. Figure R and S represents painters and chefs, respectively. According to the figure below, whom does represent region 8? So first P అనే ఫిగర్ దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నారు? స్విమ్మర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫిగర్ Q అనే వాళ్ళు acrobats. నెక్స్ట్ ఫిగర్ R అనేది పెయింటర్స్. ఫిగర్ S అంటే షెఫ్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ రీజన్ 8 అనే వాళ్ళు ఏ దానికి సంబంధించిన వాళ్ళు కనుక్కోవాలన్నమాట. 8 అంటే ఫిగర్ Qకి Rకి రిలేషన్ ఉంటుంది కదా. Q అంటే ఎవరు acrobats, R అంటే పెయింటర్స్ కదా. సో పీపుల్ హూ ఆర్ పెయింటర్స్ అండ్ acrobats. సో 8 అనే రీజన్లో ఎవరికి రిలేషన్ ఉంది? పెయింటర్స్కి acrobatsకి కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో మనం కనుక్కోవాలి. ఆప్షన్ చూడండి. టొమాటో, లేడీస్ ఫింగర్, కుకుంబర్, క్యాబేజ్ అని ఇస్తున్నారు. టొమాటో, లేడీస్ ఫింగర్, కుకుంబర్ అనేటి ఒక ప్లాంట్కి పండే వెజిటేబుల్స్ కదా. కానీ క్యాబేజ్ అనేది ఒక ప్లాంట్ కాబట్టి డిఫరెంట్గా ఏది ఉంది? 4th ఆప్షన్ కదా. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 numbers is 20 and the difference of their squares is 80. Select the both numbers from the given alternatives అని ఇస్తున్నారు. సో ఒక 2 numbers యొక్క సమ్ ఎంత ఇస్తున్నారు? 20. ఆ 2 numbers X, Y అనుకుందాం. X plus Y అంటే 20 and the difference of their squares. స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు? 80. సో X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు? X మైనస్ Y ఇంటూ X ప్లస్ Yగా రాసుకోవచ్చు కదా. దీన్ని 80కి ఈక్వల్ అంటున్నారు. X ప్లస్ Y అంటే వాల్యూ ఎంత? 20. సో ఇక్కడ 20ని ప్లేస్ చేద్దాం. సో X మైనస్ Y ఇంటూ 20 ఈక్వల్స్ టు 80. 21s 24s కదా. సో X మైనస్ Y ఈక్వల్స్ టు 4 అనేది వచ్చింది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుందాం చూడండి. ఇక్కడ X ప్లస్ Y అనేది దేనికి ఈక్వల్? 20. X మైనస్ Y అంటే 4. Y క్యాన్సిల్ అయిపోతే 2X ఈక్వల్స్ టు 24 కదా. 12. సో ఫైనల్గా X ఈక్వల్స్ టు 12. ఈ X అనే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు Y వాల్యూ ఎంత వస్తుంది? 20 మైనస్ 12 అంటే 8 వస్తుంది కదా. సో X అంటే 12, Y అంటే 8. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మోహిత్ హ్యాస్ ఎ సన్ రోహిత్ who is married to Geeta. Geeta's husband's only brother Dev is the son of Babita. Babita and Jamita are sisters and the only children of their parents. How is Babita related to Geeta అని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మోహిత్ హ్యాస్ ఎ సన్ రోహిత్. మోహిత్ అనే వ్యక్తికి ఒక సన్ ఉన్నాడంట. అతను ఎవరు? రోహిత్. హూ ఈజ్ మ్యారీడ్ టు. హూ అంటే ఎవరిని తీసుకోవాలి? రోహిత్ని తీసుకోవాలి కదా. రోహిత్ మ్యారీడ్ టు గీత.
రోహిత్ అనే వ్యక్తి గీతాని పెళ్లి చేసుకున్నాడంట. సో వీళ్ళిద్దరు కపుల్స్ కదా. గీతాస్ హస్బెండ్ ఓన్లీ బ్రదర్ దేవ్ ఈస్ ద సన్ ఆఫ్ బబిత. గీతాస్ హస్బెండ్ వాళ్ళ ఓన్లీ బ్రదర్ ఎవరంట? దేవ్ అని ఇస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరి సన్స్ అని చెప్తున్నారు? బబిత వాళ్ళ సన్స్. సో మోహిత్ బబిత ఏమవుతారు? కపుల్స్ కదా. బబిత అండ్ జమిత ఆర్ సిస్టర్స్. సిస్టర్స్ అంటే ఫీమేల్ కాబట్టి నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. అండ్ ద ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళిద్దరే ఉన్నారంట, ఇంక బ్రదర్స్ సిస్టర్ ఎవరు లేరు అని చెప్తున్నారు. హౌ ఈజ్ బబిత రిలేటెడ్ టు గీత? గీతాకి బబిత ఏమవుతుందో మనం కనుక్కోవాలి. గీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ కదా, అప్పుడు గీతాకి బబిత ఏమవుతుంది? మదర్ ఇన్ లా కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 112, 136, 160, 184 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. ఫస్ట్ డిఫరెన్స్ అనేది తీసుకొని లాజిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 112కి 136కి డిఫరెన్స్ ఎంత? 24. 136కి 160కి కూడా 24 డిఫరెన్స్ వస్తుంది కదా. 160కి 184కి డిఫరెన్స్ కూడా 24 కదా. సో అన్నిటికీ డిఫరెన్స్ అనేది 24 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా 24 వస్తుంది కదా. 184కి కూడా 24ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 208. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ ఉండాలి? 208. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ 3 ప్యాటర్న్స్ ఇస్తున్నారు. ఈ 3 ప్యాటర్న్స్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్లో నెంబర్స్ ఏమి ఇస్తున్నారు? 3, 3, 30, 9 ఇస్తున్నారు. 9 3s అంటే 27. 27కి 3ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 30 అనే నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఈ ప్యాటర్న్ కూడా సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. 2, 8, 50, 6 ఇస్తున్నారు. 8 6 ఎంత? 48. 48 + 2 ఎంత? 50 కదా. సో ఇక్కడ ఉన్న నెంబర్ కూడా 50నే. 2 ప్యాటర్న్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని ఈ ప్యాటర్న్ పైన కూడా అప్లై చేద్దాం. 7, 6 క్వశ్చన్ మార్క్ 5 ఇస్తున్నారు. 6 5s ఎంత? 30. 30 + 7 ఎంత? 37. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ ఉండాలి? 37. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఈక్వేషన్ ద ఫంక్షన్ ఆఫ్ అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్. వాట్ డస్ ద క్వశ్చన్ మార్క్ స్టాండ్ ఫర్ ఇన్ ద థర్డ్ ఈక్వేషన్ అని ఇస్తున్నారు. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని థర్డ్ ఈక్వేషన్కి ఏం ఆన్సర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, A*B అంటే A² B అనే దానికి ఈక్వల్ అని ఇస్తున్నారు. A#B అనేది దేనికి ఈక్వల్? A + B² ఈక్వల్ అంట. సో ఈ 2 ఈక్వేషన్స్ బేస్ చేసుకుని థర్డ్ ఈక్వేషన్కి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 4*2 #2 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. సో ఫస్ట్లో A*B అంటే ఎలా రాసుకుంటున్నారు? A² B కదా. బ్రాకెట్లో ఉండేదాన్ని ఫస్ట్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ A అంటే 4 కదా, B అంటే 2. సో ఫస్ట్ A² B కదా. A² అంటే 4² B ప్లేస్లో ఏముంది? 2 కాబట్టి 2 రాసుకుందాం. #2. 4² అంటే వాల్యూ ఎంత? 16. 16 / 2 అంటే 8. 8#2 అంటే హ్యాష్ వస్తే ఏం తీసుకోవాలి? A#B అంటే A + B² రాసుకున్నారు కదా. A అంటే 8, B అంటే 2 కాబట్టి 8 + 2² ఎంత? 4. 8 + 4 అంటే వాల్యూ ఎంత? 12. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ అవుట్ ఏదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, RI ఇస్తున్నారు. ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఐఏ కదా. సెకండ్ ఆప్షన్ చూస్తే LP ఇస్తున్నారు. ఎల్కి ఆపోజిట్ పీనా? కాదు కదా. ఓ అనేది ఎల్కి ఆపోజిట్ లెటర్. థర్డ్ ఆప్షన్ చూడండి, PK ఇస్తున్నారు. పీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? కేనే కదా. ఫోర్త్ ఆప్షన్లో కూడా HS అనేది ఆపోజిట్ లెటర్స్ కదా. సో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సెకండ్ ఆప్షన్లో మాత్రం ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయా? అవ్వడం లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి కదా. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ ఏమేమి ఇస్తున్నారు? 4 4 2 9 4 7 3 క్వశ్చన్ మార్క్ 17 ఇస్తున్నారు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకుంటే 4 4s ఎంత? 16 కదా. 16కి 2తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 8.
8కి -1 అప్లై చేస్తే వాల్యూ ఎంత 7. సో సెకండ్ లైన్లో ఉండే ఫస్ట్ నెంబర్ ఏంటి 7ఏ కదా. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. 4 2s ఎంత 8. 8కి 2తో డివైడ్ చేస్తే 4. 4 - 1 ఎంత 3. సో సెకండ్ నెంబర్ ఏంటి 3ఏ కదా. సేమ్ లాజిక్ బేస్ చేసుకుని ఈ 2 నెంబర్స్ నుంచి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 9 2s ఎంత 18. 18కి 2తో డివైడ్ చేస్తే 9. 9 - 1 ఎంత 8. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ ఉండాలి 8 అనే వాల్యూ ఉండాలి. ఇప్పుడు 9ని 4 తీసుకొని 17 వస్తుందో లేదో చెక్ చేద్దాం. 9 4s ఎంత 36. 36కి 2తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 18. 18 - 1 ఎంత 17 కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ ఉండాలి 8. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఈడియట్ ఈజ్ రిటర్న్ యాజ్. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో ఈడియట్ అనేది ఎలా రాయబడింది RWRLGగా రాయబడిందంట. హౌ విల్ రెయిన్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని ఇస్తున్నారు. సేమ్ కోడ్ లాంగ్వేజ్లో రెయిన్ అనేది ఎలా రాయబడిందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇవి ఎట్లా లాజిక్తో రిలేట్ అవుతున్నాయో చూద్దాం. ఐ అనేది ఆర్గా మారింది కదా. ఐఆర్ ఏంటి ఆపోజిట్ లెటర్స్. డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, ఐకి ఆపోజిట్ ఆర్, ఓకి ఆపోజిట్ ఎల్, టీకి ఆపోజిట్ జీ కదా. సో ఈడియట్లో ఉండే లెటర్స్ అన్నిటికీ ఆపోజిట్ లెటర్స్ తీసుకొని ఈ కోడ్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇక్కడ కూడా ఆపోజిట్ అనే లాజిక్ని తీసుకుందాం. ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఐ, ఏకి ఆపోజిట్ జెడ్, ఐకి ఆపోజిట్ ఆర్, ఎన్కి ఆపోజిట్ ఎం కదా. సో ఆన్సర్ ఏమొచ్చింది IZRM. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా సిరీస్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 7 12 క్వశ్చన్ మార్క్ 37 57 ఇస్తున్నారు. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుందాం చూడండి. 7కి 12కి డిఫరెన్స్ ఎంత 5. 37కి 57కి డిఫరెన్స్ 20 కదా. ఇవి రెండు 5 మల్టిపుల్సే కదా. సో నెక్స్ట్ ఏం రావాలి 10, తర్వాత 15 రావాలి కదా. 12 + 10 ఎంత 22. 22 + 15 అంటే 37 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో 5 మల్టిపుల్స్ 5 10 15 20. ఈ లాజిక్ అనేది ఈ సిరీస్కి సాటిస్ఫై అవుతుంది కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి 22. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెనాట్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ నుంచి ఏ ఆప్షన్ కంక్లూడ్ అవ్వదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ స్లిప్పర్స్ ఆర్ షూస్ ఇస్తున్నారు. స్లిప్పర్స్ అన్ని షూస్ అని ఇస్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సమ్ హీల్స్ ఆర్ స్లిప్పర్స్. స్లిప్పర్స్లో కొన్ని హీల్స్ అని ఇస్తున్నారు. థర్డ్ స్టేట్మెంట్లో ఆల్ క్యాన్వాస్ ఆర్ హీల్స్. క్యాన్వాస్ అన్ని హీల్స్ అని చెప్తున్నారు కదా. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ హీల్స్ ఆర్ షూస్. హీల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంట షూస్లో ఉన్నాయంట. సో అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది స్లిప్పర్స్లో కొన్ని హీల్స్, క్యాన్వాస్ అన్ని హీల్స్లో ఉన్నాయి కదా. ఈ హీల్స్ అన్నీ షూస్లో ఉన్నాయి అని ఇస్తున్నారు. సో డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా 4 స్టేట్మెంట్స్కి. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆల్ స్లిప్పర్స్ ఆర్ హీల్స్ అని ఇస్తున్నారు. స్లిప్పర్స్ అన్ని హీల్స్ అవుతాయా? మనకి స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తున్నారు కదా సమ్ హీల్స్ మాత్రమే స్లిప్పర్స్ అని చెప్పి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు కదా. మనం కనుక్కోవాల్సింది కూడా ఏదైతే కంక్లూడ్ అవ్వదో కాబట్టి ఆల్ స్లిప్పర్స్ ఆర్ హీల్స్ అనేది ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.